ఓకే సార్. సగం మంది పిల్లలు ఇండియాలో లేని పరిస్థితి. ఒక్కో కోళ్ళకు 100 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో దేశాలు కాదు ఖండాంతరాలలో ఉంటున్న పరిస్థితి. కానీ మనం మాత్రం దాదాపు 60 దాటి అందరం ఇక్కడే ఉంటాం. సో ఫ్రెండ్షిప్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫ్యామిలీ అనే స్థాయికి ఇప్పుడు వచ్చేసింది. ఎందుకంటే ఆపదలు ఉన్నప్పుడు ఫస్ట్ మనకు వచ్చేది ఫ్రెండ్స్ అయ్యే పరిస్థితి. ఇది మనం ఇక్కడ జమైన 30-40 మంది కాదు, అందరూ ఇది గమనించుకోవాలి. ఒక మేధావి చెప్పింది నాకు ఇప్పటికీ కాకుండా, కౌంట్ యువర్ ఏజ్ బై ఫ్రెండ్స్ నాట్ బై ఇయర్స్ అని. ఎప్పుడు కూడా మిత్రులను పొడగొట్టుకోవద్దు. వయసు వస్తూనే ఉంటుంది, కానీ ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ అయితే మనం అంతా గొప్ప అయినట్టు, పెద్దలమైనట్టు, అంత మెచ్యూరిటీ ఉన్నట్టు. వయసుతోటి మెచ్యూరిటీ వస్తుంది అనుకోవద్దు. శత్రువులు తక్కువ, మిత్రులు ఎక్కువ ఉన్నప్పుడు అసలు ఉండదు శత్రువులు. రాజకీయాల్లో కూడా అందరూ అనుకుంటారు శత్రువులు అంటారు, బయట రాజకీయాల్లో కూడా ప్రత్యర్థులు ఉంటారు శత్రుత్వం. ఇప్పుడు శత్రుత్వం అనుకుంటే ఇక వాళ్ళంతా బేకప్ విన్నారా, వాళ్ళని అవగాహన అనుకుంటారు కావచ్చు, అప్పుడప్పుడు మాట్లాడి, కానీ బయట అనుకుంటారు. నేనైతే ఎంతో మందితో పోటీ చేసి కావచ్చు, లేకపోతే కొందరు గెలిపించుకున్న సందర్భంలో ఇంకోళ్ళకి వ్యతిరేకం చేస్తాం. వ్యతిరేకం చేసినా అప్పుడు ఏమనుకుంటాం, ఇప్పుడు మా ఇక్కడ అప్పుడు తిరిగాడు అంటే తిరిగినంత మాత్రాన శ్రీధర్కో సీన్కో శత్రువులం కాదు, మనమంతా రాజకీయంగా. ఆ రకంగానే భావిస్తూ మరి ఈనాడు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంలో వచ్చిన మిత్రులందరికీ, ఆశీర్వదించిన పెద్దలకు, పాల్గొన్న యువకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వయసు తారతమ్యం ఉంటుంది, ఫ్రెండ్షిప్లో ఉండదు. ఈరోజు నేను హైదరాబాద్లో చూసింటి, దగ్గర బంధువులు యువ పిల్లలను ఒక పెద్ద మనిషి జిమ్లో ఫ్రెండ్ అంటారు నుంచి ఇన్వైట్ చేస్తే నన్ను కూడా పోయినా. వీళ్ళేజ్కి వాళ్ళేజ్కి ఒక 30 ఏళ్ళ ఫరక ఉన్నది, తక్కువ మంచి కూర్చోబెట్టి దావత్ ఇస్తారు. అంటే వయసుకు సంబంధం ఉండదు. అక్కడ నేను రావచ్చు, కిషన్ రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. అట్లనే మా ఇంజనీర్ సార్ విజయ్ అడ్వకేట్ కావచ్చు, నరేందర్ తండ్రి కొడుకులు కూడా ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఒకప్పటి పరిస్థితులకు ఇప్పుడు చాలా తేడా వచ్చింది. 20-30 ఏళ్ళ కింద అమెరికాలో అక్కడక్కడ వెస్టర్న్ నేషన్లు అందరూ ఇవాళ పిల్లలతో ఫ్రెండ్స్ లెక్క ఉండాల్సిందే తప్ప ఏదో అని కాదు. అంతకుముందు ఎట్లుండే అంటే మా నాన్నగారు పడితే ఇంటర్కి వెళ్ళదు, చేసేటి అని చేస్తూ కానీ ఇంటర్కి వెళ్ళదు. కానీ ఇప్పుడు అట్లా లేదు, అందరు కలిసే సంతోషమైన, మంచి అయినా చెడైనా కలిసి ఒక మిత్రులాగా ఉంటున్నారు. అటువంటి యుగంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భంలో నేను ఆనాడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు కావచ్చు, వైద్య వృత్తిలో ఉన్నప్పుడు కావచ్చు, రాజకీయాల్లోకి వచ్చిన కావచ్చు, జగిత్యాల్లో అందరికంటే నాకు ఎక్కువ బలం నా మిత్రులే. అది గాంధీనగర్లో ఉన్న మా లింగయ్య కావచ్చు, చిత్తకొండవాడ గంగరం కావచ్చు, శ్రీరామ్ నగర్లో రాజన్న కావచ్చు, పొలాల సత్తయ్య కావచ్చు, గడ మా నాగేందర్ టీచర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఈ రకంగా ముస్లిం వాడకట్టుకు మహేందరే కావచ్చు, పోచమ్మ వాడకు సంతోష్ రెడ్డి వాడు, ఇట్లా అన్ని వర్గాలతోటి మట్టివాడలు ఉండే ఫ్రెండ్స్, చుక్కవేలు వాళ్ళంతా అన్ని వర్గాలతోటి ఉదాహరణకు చెప్పినాను. వందలాది మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికే రాజకీయాల్లో కూడా ఇవాళ నేను సక్సెస్ కాగలుగుతున్నాను అని చెప్పి భావిస్తూ అందరిచ్చే అండదండలతో ముందుకెళ్తా ఉంటాం. ఇక ఫ్రెండ్షిప్ వరకు వస్తే మనం చూస్తూ ఉన్నాం, ఈ మధ్య కుటుంబాలన్నీ కూడా చిన్నగా అయిపోతున్నాయి. మాట్లాడే